మన ప్రభు అయిన మన రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. ఈ పక్క వాళ్ళకి వందనాలు చెప్తారా? వందనాలు. హల్లెలూయా. మొదటిగా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, మన కుటుంబాలను మన సజీవ లెక్కలో ఉంచినందుకు యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా ఈ కుటుంబం ద్వారా ఆయన సన్నిధిలో ఉండడానికి దేవుడు మరొక అవకాశం ఇచ్చినందుకు యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా మన హృదయాలను ఆయన తృప్తిపరచడానికి, మన జీవితాలను మార్చుకుంటానికి మనందరినీ కూడా ఒక్కొక్క పాత్రగా ఉపయోగించుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నందుకు కూడా ఆ యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 వాక్య భాగం వెళ్ళే ముందు ఒక చిన్న ప్రశ్న మీకు వేస్తాను. ఇది ఎప్పుడు మీకు జీవితాంతం గుర్తుంటుందని ఆశ కలిగి ఉన్నాను. ఆ ప్రశ్న ఏంటంటే, ప్రార్థన ఇలాగా కూటాలు జరుగుతాయి కదమ్మా, చర్చెస్లో కావచ్చు, లేకపోతే ఇలాంటి గృహ కూటికల్లో కావచ్చు. దేవుడు ఎందుకని ఇలాగ కుటుంబాల్లో ప్రార్థన పెట్టుకోమని ఎందుకు ప్రేరేపిస్తారు చెప్పండి? ఇలాగా ప్రార్థన ఉంటున్నాం కదా, బుధవారం ఏమో మరియమ్మ గారి ఇంట్లో, అలాగే శుక్రవారం ఏమో సిస్టర్ గారి ఇంట్లో, శుక్రవారము, ఆదివారము ఇలా చూస్తే ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఎందుకని దేవుడు ఈ రీతిగా ప్రార్థన ఎందుకు పెట్టుకున్నాడు చెప్పండి? ఇంతకుముందు దేవుడికి తెలుసా? ఒకప్పుడు ఓన్లీ కేవలం సమాజ మందిరాల్లో మాత్రమే ప్రార్థన జరిగాయి. యేసు ప్రభువు వచ్చిన తర్వాతే ఇంటింటా రొట్టె వేసడం కానీ ఇంటింటా కూడా అవకాశాలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? మీరు వచ్చారు, ఎందుకు వచ్చారు? దేవుడు ఎందుకు మిమ్మల్ని నడిపించాడు? మనం వెళ్తున్నాం ఇంకో ప్రాంతం, ఎందుకు వెళ్తున్నాం తెలుసా? ఇది దేవుడు మనకి ఇచ్చిన ఒక అవకాశం. హల్లెలూయా. హల్లెలూయా. మన ఒంటికి బురద అంటినప్పుడు ఏం చేస్తాము? ఇంటికి వెళ్ళి కడుక్కుంటా ఒక అవకాశం ఉంది, అవునా కదా? వాస్తవంగా ఇది కూడా ఏంటంటే తెలుసో తెలియకో గడిచిన కాలం అంతా కూడా చేసిన కొన్ని పొరపాట్లకు ఇలాంటి ప్రార్థన ద్వారా దేవుడు మనకి శుద్ధీకరించి మనకు అవకాశం ఇచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు చూడలేక ధనవంతులు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆస్తిపరులు, అందగాళ్ళు, ఎంతో గొప్ప ప్రాముఖ్యమైన స్థితిలో సినిమా యాక్టర్లు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, ఈ రోజు అనగా ఈరోజు డేట్ ఎంతమ్మా? మార్చి 12 ఈ మార్చి 12 చూడలేని వారు ఎంతో మంది ఉన్నారు. హల్లెలూయా. వారి కొరకు ఈ రోజున సమాధులు తెరవబడుతున్నాయి. వారి కొరకు మట్టి పెగలించబడి వారి దేహాల కొరకు ఎదురు చూస్తూ ఉండగా, కానీ దేవుడు మనకు మాత్రము మరొక అవకాశం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ బుధవారం ప్రార్థన ద్వారా మరొక అవకాశం ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళకి అవకాశం లేదు, హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి అవకాశం లేదు, జైల్లో ఉన్న వాళ్ళకి అవకాశం లేదు, ప్రయాణంలో ఉన్న వాళ్ళకి అవకాశం లేదు. కానీ ఈ రోజున ఎందుకు పనిగా మనం సరి చేసుకోవడానికి దేవుడు మరొక అవకాశం కుటుంబం ద్వారా ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రార్థన చేయండి, దేవా నేను ఇంకొక ప్రార్థనకి వెళ్ళటానికి నాకు అవకాశం ఉందని తెలియదు, కానీ నేను ఇప్పుడే సరి చేయబడతాను ప్రభువా. హల్లెలూయా. మనం ఈ రోజున వాక్య భాగానికి మనం వెళదాం. మనం ఈ రోజున వాక్య భాగానికి ముందు ఒక స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది ఆ స్త్రీలు ఉన్న మరియమ్మ గారు కూడా మరి స్త్రీ గారు కాబట్టి ఈ రోజున ఈ ప్రాంతంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి స్త్రీని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ స్త్రీ జీవితం ఎలాగుందంటే మధురమైన స్థితి నుంచి చేదు అనుభవంలోకి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. తెలిసే ఉంటుంది ఈలోగా గమనించారు ఎవరు? వెరీ గుడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. రూతు గ్రంథానికి కనుక మనం వెళ్తే, రూతు గ్రంథంలో కుటుంబాన్ని పరిచయం చేస్తారు. చదవగలకి సరిగా పెట్టుకొని మిగతా పిల్లలు, అమ్మ మీరు అంత ప్రయాసపడద్దు, నేను చెప్తాను, అంతమంది ఉన్నారు చదివగలిగారు, మీరు ఏం మొదటి చూడండి నాకు వెళ్ళి. ఇక్కడ కుటుంబాన్ని మీకు షార్ట్ కట్లో పరిచయం చేస్తారు. ఈ కుటుంబంలో ఎవరు ఉన్నారంట? ఇంటి పెద్ద ఒక ఆయన ఉన్నాడు, తర్వాత నాకు భార్య ఉంది, తన భార్యకు 2 కొడుకులు, 2 కోడళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక కుటుంబంలో తల్లి, తండ్రి, 2 బిడ్డలు, 2 కోడళ్ళు. అబ్బా, కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా. త్వరలో ఈ ఇంటికి కూడా 2 కోడలు రాబోతారు, అవునా కదా? అవునా? ఇక్కడ నయోమి గారిని నేను మరియమ్మ గారికి కంపేర్ చేయట్లేదులే, కానీ మనము నేర్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. చాలా ఉన్నాయి, వాటిలో కొన్ని విషయాలు చెప్తాను. నయోమి గారంట చాలా దేవుని యందు భయభక్తులు కలిగి నీతిమంతురాలిగా ఉంది. తన భర్త కూడా మంచి వంశావళి నుంచి వచ్చి ఉన్నాడు. ఈ ఇద్దరికి కూడా 2 మంచి బిడ్డలు ఇచ్చాడు దేవుడు, మగబిడ్డల్ని. ఆ 2 మగబిడ్డలకు కూడా 2 మంచి కోడలు దేవుడు ఇచ్చాడు. వాళ్ళిద్దరు కూడా పాపం చేసిన వాళ్ళు కాదు, మంచి కోడళ్ళు కూడా. ఆ కుటుంబం ఎలా ఉందంట? ప్రతిదినము కూడా చక్కగా మగవాళ్ళందరూ కూడా పనులకు వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేసి కుటుంబాలతో కలిసి చక్కగా ఒక చోట కూర్చొని
తింటూ మాట్లాడుకుంటూ సంతోషంగా రోజంతా కలిసి అనుభవాలు చెప్పుకుంటా ఒక కుటుంబంగా చాలా సంతోషంగా ఉండే కుటుంబం. ప్రైజ్ ది లార్డ్. అంతకుమించి ఏ కుటుంబానికి కూడా ఏ ఆనందం కూడా అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. ముగ్గురు స్త్రీలు ఇంట్లో కూర్చొని చక్కగా పనంతా చేసుకొని వారి క్యారేజీలు కట్టి పంపించి సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ వాళ్ళు రిసీవ్ చేసుకొని వారికి ఏం కావాలో చూసుకొని అందరూ కూర్చొని సరదాగా తిని మాట్లాడుకుంటే ఆ కుటుంబం ఏ కుటుంబము? ఆశీర్వదించబడిన కుటుంబం. ప్రైజ్ ది లార్డ్. ఇటువంటి ఆశీర్వదించబడినటువంటి కుటుంబంలో సమృద్ధి కలిగిన కుటుంబం. రూతు గ్రంథం 1:20 చదువుదాం. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం. అంత గొప్ప కుటుంబాన్ని దేవుడు ఇస్తే ఈ తల్లి గారు నయోమి గారు అంటున్నారు దేవుణ్ణి దూషిస్తా ఉంది. చదువమ్మా. చాలా ఆమె మాట్లాడుతుంది, సర్వశక్తి గల దేవుడు నాకు చాలా దుఃఖము కలుగజేసాను కనుక నన్ను నయోమి అనక మారానుడి. కింద నయోమి అనేది మధురము, మారా అంటే చేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నయోమి గారు మాట్లాడుతూ అంటుంది, నిన్నటి దాకా నేను నయోమిని అనగా మధురంగా నింపబడ్డాను. నా కుటుంబంలో నా భర్త ఉన్నాడు, 2 కొడుకులు ఉన్నారు, 2 కోడళ్ళు ఉన్నారు. అయితే ఏం జరిగిందంట? కుటుంబంలో ఒక శోధన వచ్చేసింది. తన భర్త చనిపోయాడు, 2 మగబిడ్డలు చనిపోయారు. ఇప్పుడు ఎవరు మాత్రం మిగిలి ఉన్నారంట? 2 కోడళ్ళు, ఇవి మాత్రమే నిలబడి ఉంది. వీరు చేసేటువంటి పొరపాటు ఏంటంటే బెత్లెహేమ్ అనే ప్రాంతం, ఆశీర్వదించినటువంటి ప్రాంతం నుంచి మోయాబు దేశం అనగా శపించబడ్డ దేశానికి రావటమే ఇక్కడ కారణం. దేవుని బిడ్డలు ఆశీర్వదించబడిన ప్రాంతంలో ఉండకుండా శపించబడిన ప్రాంతానికి వెళ్ళటమే కొన్ని తెచ్చుకుంటానికి ఆవశ్యకత. బెత్లెహేము యేసు ప్రభువు వారు పుట్టబోతున్నటువంటి గొప్ప దేశం, అది గొప్ప పట్టణం. ఆ పట్టణం అంట ఎలా ఉంటుందంటే మంచి రొట్టెల ఇల్లు అంట. రొట్టెల ఇల్లు అనగా సమృద్ధి కలిగినటువంటి బెత్లెహేము నుంచి ఎక్కడికి వచ్చారండి కుటుంబం అంతా? మోయాబు దేశానికి అనగా శపించబడిన మోయాబు దేశానికి వచ్చారు. ఈ మోయాబు వంశం శపించబడింది ఎందుకంటే లోతు బిడ్డలకు కలిగినటువంటి సంతానం ఈ మోయాబీయుడు. హల్లెలూయా. ఈ శపించబడిన దేశానికి వచ్చి కాపురం ఉన్నారు కాబట్టి వారికి ఏం కలిగింది? దేవుని బిడ్డలకు ఒక శోధన కలిగింది. ఉండకూడని దేశంలో, ఉండకూడని ప్రాంతంలో నివాసం చేస్తున్నారు కాబట్టి ఇంటి పెద్ద చనిపోయాడు, 2 మగబిడ్డలు చనిపోయారు, ఇప్పుడు మాత్రం 3 స్త్రీలు నిలబడి ఉన్నారు. హల్లెలూయా. ఈవిడ అంటా ఉంది, అమ్మా నీకు నా జీవితం అయిపోయింది, నీ జీవితాలు అయిపోయినాయి, ఇక్కడ ఉండలేను. ఎందుకని? ఇక్కడ అందరం కలిసి ఉందామని వచ్చాం, కానీ ఇక్కడ నేను కోల్పోయిన సంతోషం, ఇప్పుడు సమృద్ధికరంగా ఉన్నాం, సంతోషం కోల్పోయాం కాబట్టి ఇక్కడ ఉండలేను. ఇక అనుభవాలు, నా భర్త అనుభవాలు, నా బిడ్డల అనుభవాలు ఇక్కడ ఉన్నాయి, నేను ఇక్కడ ఉండలేనని చెప్పేసి ఎక్కడికి వెళ్ళిపోయింది? మరలా బెత్లెహేమ్కి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. బెత్లెహేమ్కి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ చూసి, నయోమి నువ్వు నయోమివి కదా, కొంతకాలం ఇక్కడ నుంచి వెళ్ళిపోయి నయోమి నువ్వే కదా అంటే, అయ్యా నయోమి నా పేరు మధురం, కానీ ఇక మీద నన్ను పిలవబాకండి. ఇప్పటి నుంచి నా పేరు నయోమి కాదు, మారా అనగా చేదు. నేను ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు నయోమిగా వెళ్ళాను, మధురంగా వెళ్ళాను, కానీ ఇప్పుడు మారాగా తిరిగి వచ్చా, చేదు అనుభవాలతో వచ్చా. నా భర్త చనిపోయాడు, నా బిడ్డలు చనిపోయారు, ఇక్కడ ఈ సిచ్యువేషన్ రావడానికి కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు అని మొరపెడతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ నయోమి ఏం జరిగిందంటే, నయోమి యొక్క పరిస్థితి సమృద్ధికరంగా చదువుతా. రూతు గ్రంథం 1:21 ఆవిడ సాక్ష్యం ఇస్తా ఉంది. నేను సమృద్ధి గల దానినే వెళితిని, దేవుడు నన్ను రిక్తురాలు కనుక ఏడిపించుకుంటానని తీసుకొచ్చాడు, రిక్తురాలుగా తీసుకొచ్చాను, నన్ను బాధ పెట్టుకుంటా తీసుకొచ్చాను. ఎవరి మీద అందేస్తుంది? ఈవిడ చేసిన పొరపాటు ఏంటి? దేవుడు బెత్లెహేములో ఉంచి గొప్ప ఆశీర్వాదం కలగజేస్తే నేను ఇక్కడ ఉన్నానని చెప్పేసి ఆడిపోయింది. శపించబడినటువంటి మోయాబు దేశానికి పోయి అక్కడ శుభ్రంగా ఆ శపించబడిన వాళ్ళతో కాపురం ఉండి, శపించబడిన వాళ్ళతో కూడా కలిసి ఉండి శాపాన్ని తెచ్చుకొని మరలా ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడుతుంది? నేను సమృద్ధిగా ఉండేదాన్ని దేవుడు ఏం చేశాడంటే నన్ను రిక్తురాలిగా చేసి మళ్ళీ తీసుకొచ్చాను. దేవుడు మీద నిందేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా మనం బాగున్నప్పుడు దేవునికి స్తోత్రం అని చెప్తాం, బాధ కలిగిస్తే దేవుడి మీద నిందేస్తాం. చేసే పాడు పనులు మనం చేస్తాము, నింద ఎవరికి ఇస్తాము? దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నీకు సమృద్ధికరంగా ఇచ్చినప్పుడు ఆయనే ఇచ్చాడు, అలాగే నువ్వు లేమిలో కూడా ఆయనే ఇచ్చాడు, నువ్వు ఏడ్చినప్పుడు ఆయనే ఉన్నాడు, నువ్వు నవ్వినప్పుడు కూడా ఆయనే నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. యోబు గారికి ఆయన గొప్ప ఊజు దేశం ఉన్నతమైన స్థానం ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడు. ఆయన అన్నాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, ఆయన నామానికి మహిమ కలుగును గాక అన్నాడు యోబు గారు. హల్లెలూయా. ఆ మాటతో దేవుడు పరలోకం ఉండలేక భూలోకానికి వచ్చి కోల్పోయినంతా ఇప్పుడు యోబు గారికి ఇచ్చాడు. కానీ ఈ రోజున నయోమి ఏం చేస్తుందంటే దేవుడి మీద నిందిస్తుంది.
కలిగి ఉన్నంత సేపు, దీవించబడ్డంత సేపు కూడా బాగానే ఉంది. బిడ్డలు తీసుకుని ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడున్న స్త్రీలు పెళ్లి చేసుకుంది, అప్పుడు బాగానే ఉంది. కానీ శాపం వచ్చేసరికి ఎవరి మీద వేస్తుంది? దేవుడి మీద వేస్తుంది. హల్లెలూయా. మన జీవితం నేర్చుకోవాలి. ఉన్నప్పుడు ఒకలాగే ఉండాలి, లేనప్పుడు ఒకలాగే ఉండాలి. ఏదైనా ధనం వచ్చినప్పుడు అయ్యా నీకు స్తోత్రం, ఇంకేం ఉండదేక దేవా నువ్వే నా మొరాలకి ఇచ్చా, నా ఏడుపాలకి ఇచ్చా, అది పోయిన వెంటనే తీసేసావు ఏంటయ్యా? నయోమి చేస్తున్న మాట. నయోమి డిసైడ్ చేసుకుంటుంది ఏమని, నేను నయోమిని కాదు మారాని. నువ్వు అనుకుంటావు నేను బతకడం ఏంటి, చచ్చిపోతా, నేను దీవించబడిందని కాదు శపించబడిందని. హల్లెలూయా అనుకుంటానికి ఎవరండి ఆమె ఎవరండి? మనం ఎవరు అండి అనుకుంటానికి? మన జీవితాలు ఇలా అయిపోయిన అనుకుంటానికి? లేదు, దేవుడు విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రం కూడా కానే కదా. హల్లెలూయా. ఆవిడ సమృద్ధికల జీవితం నుంచి ఎక్కడికి వచ్చేసిందంట? ఏడ్చే స్థితికి వచ్చేసింది. వస్తా ఏం చేసింది తెలుసా? ఇద్దరు కోడలు కూడా అత్త నీతోనే ఉంటాం అత్త అంటే వద్దమ్మా, నేను ముసలిదాన్ని, మీ కొరకు మరలా నేను పిల్లల్ని కావలేను, కాబట్టి మీరు మరలా మీ దారి మీరు చూసుకొని మంచి యవనస్తుని పెళ్లి చేసుకొని మీ కుటుంబాన్ని మీరు చక్కగా దీవించుకోండి, శుభ్రంగా ఉండండి అమ్మ అని పంపిస్తే, ఒక కోడల దగ్గరికి వచ్చి అత్తకు ముద్దు పెట్టి, అత్త ఒక నిమిషం, ఒక కోడలేమో అత్తకు ముద్దు పెట్టి బాయ్ చెప్పేసి వెళ్ళిపోయింది. సరే అత్త నువ్వు చెప్పింది కూడా బాగుంది, నేను ఎవరొస్తున్నాను, మీ అబ్బాయి ఎలా చనిపోయాడు కాబట్టి నేను పెళ్లి చేసుకొని శుభ్రంగా వెళ్ళిపోతాను, మీరు మాత్రం జాగ్రత్త అని చెప్పేసి బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. కానీ మరొక కోడలు ఉంది. ఆ కోడలు ఏం చేసింది తెలుసా? చదువమ్మా. నువ్వు వెళ్ళి చోటుకే నేను వస్తా, నువ్వు ఎక్కడ నివాసం చేస్తా నేను అక్కడ నివాసం చేస్తా, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. ఆమె ఎవరు తెలుసా? మోయాబీరాలు. ఆమె బెత్లెహేములో పుట్టినవిడ కాదు, మోయాబు దేశంలో అనగా శపించబడినటువంటి జనాల మధ్య పుట్టినటువంటి రూతు గారు ఆవిడ చెప్తా ఉంది ఏమని? అత్త నేను విడిచిపెట్టను, నాకు తల్లిదండ్రులు ఉన్నారు, నా బంధుమిత్రులు ఇక్కడే ఉన్నారు, కానీ నాకు వాళ్ళకంటే నేను దేవుని చేత దీవించబడిందాన్ని కాబట్టి నీ జనాంగమే నా జనాంగం, నిన్ను ఒంటరిగా విడిచిపెట్టే సమస్యలు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నిరుత్సాహంలో ఉన్నావు, కుంగిపోతున్నావు, కాబట్టి నీతో పాటే వస్తాను. అంటే ఎందుకమ్మా నా దగ్గరికి రావటము? నా దగ్గర ఏముంది, మొత్తం కోల్పోయానే, నా బిడ్డలు కోల్పోయా, భర్తను కోల్పోయా, ఒక కోడలు వెళ్ళిపోయింది, నువ్వు ఉన్నావు, నేను ఎలా పోషించగలుగుతా? మన ఇద్దరం కలిసి ఎక్కడికి వెళ్ళినా మీరు గమనించండి, ఒక ఆడపిల్ల భర్త లేకుండా కనుక రోడ్డు మీదకి వెళ్తే ఆవిడ పరిస్థితి ఎలా ఉంటుంది? అప్పుడు అలాగే ఉంది. మీకు ఇంకా ముందు విషయాలు చూపిస్తారు. భర్త లేని ఆడవాళ్ళకు ఉన్నటువంటి స్థితి భయంకరంగా ఉంటుంది. మగ తోడు లేకపోతే ఒక భయం. ఆవిడ అంటుంది, అమ్మా నువ్వు నా పక్కన నేను కాపాడుకోలేను, ఈ లోకం మంచిది కాదు, కాబట్టి వద్దు తల్లి, నువ్వు కూడా మీ ఓదకి వెళ్ళిపో అంటే రూతు గారు వెళ్ళా, ఆవిడతో పాటే వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. అక్కడ వాళ్ళు అనుభవించే స్థితి ఏంటంటే సమృద్ధికరంగా చక్కగా 6 కూర్చొని తినే స్థితి నుంచి 2 అయిపోయారు, 6 కాస్త 3 అయిపోయారు, 6 కాస్త ఇప్పుడు 2 అయిపోయారు. ఈ 2 కూడా అంతా కోల్పోయారు. ఎడారి జీవితంలో ఆ మోయాబు దేశం నుంచి చేతులు పట్టుకొని కాళ్ళు ఈడ్చుకుంటా బెత్లెహేముకి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. అప్పటిదాకా తోడున్నటువంటి భర్త, తోడున్నటువంటి ధైర్యం లేదు వాళ్ళిద్దరికి. అటు ఆవిడికి లేదు, నయోమికి లేదు, రూతుకి లేదు. అప్పటిదాకా భర్త ఎదురు చూసేస్తా ఆ భర్తలో ధైర్యం కోల్పోయి ఎడారి జీవితంగా ఎక్కడికి వచ్చారు? మరలా బెత్లెహేము ప్రాంతానికి వచ్చారు. అక్కడ అవమానం ఎదురవుతుంది. నయోమి బాగా వెళ్ళావుగా, నీకు బాగా జరిగిందా? మీ ఆయనేది చచ్చిపోయాడు, నీ బిడ్డలేరి చచ్చిపోయారు, నీ ఇంకో కోళ్ళేది వెళ్ళిపోయింది. ఎంత అవమానం! వెళ్ళేటప్పుడేమో బాగా వెళ్ళావు నవ్వుకుంటా, వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ వస్తున్నావు అంటే దేవుడు చేశాడని చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇంకా ఎక్కడ దిగజారిపోయారంటే, ఎవరి దయన్నా పొందుకున్నాం, ఎవరన్నా సహాయం చేస్తారేమో, ఎవడన్నా అన్నం పెడతాడేమో, ఎవరి దగ్గరికి మేము పని చేసుకుందాం అన్న స్థితికి వచ్చేసింది కుటుంబం. ఒకప్పుడు 6 కలిసి 3 మగబిడ్డలు కలిసి కష్టపడి ఇంటికి వచ్చి సమృద్ధికరమైన కుటుంబం ఏమైపోయిందంటే 6 కాస్త 2 అయిపోయి ఎడారి జీవితంగా కాళ్ళు కలిగి ఉట్టి చేతులతో మరలా ఈ ప్రాంతం నడుచుకున్నప్పుడు బస్సులు కార్లు లేవు కదమ్మా, నడుచుకుంటూ వచ్చి అందరూ అవమానిస్తుంటే తలదించుకొని దేవుడి మీద ఒక నింద వేసేసి అక్కడ ఎవరైనా ఆదరిస్తారేమో, అవమానపరిచే వాళ్ళు కాకుండా ఎవరైనా వచ్చి ఒక మొత్తం అన్నం పెడతారో అని చెప్పి ఎదురు చూసే స్థితికి అక్కడ వెళ్ళిపోయారు. ఆ రూతు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. మోయాబీయురాలైన రూతు నీ సెలవైన ఎడల అమ్మా మనం ఆకలితో ఉన్నాం, మనకి ఎవడో అన్నం పెట్టి నాకు అర్థమైపోయింది ఇక్కడ, ఎందుకంటే అందరు నిన్ను వచ్చి పొడలాగా పొడుస్తున్నారు, కానీ నాకు అర్థమైపోయింది అత్తగారు, నువ్వు నాకు సెలవిస్తే
గివ్ మీ పర్మిషన్. ఏమంటుంది? నేను పొలంలోనికి పోయి ఎవరి కటాక్షము పొందగలను, ఎవరైనా నా మీద కరుణ కటాక్షం చూపుతాడేమో, వారి వెనక పరిగెనేరు పొందునని. వారి అప్పట్లో పొలాలు ఏం చేసేప్పుడు కొంతమందికి పరిగెలు వదిలేస్తారు. తెలుసా మీకు? మీకు తెలుసు, తెలియని తెలుసు. పరిగెలు అంటారు. అనగా పంటలో కొంత భాగం వదిలేస్తారు. ఎందుకని? ఎవరైనా పేదవాళ్ళు అటుగా వెళ్ళే వాళ్ళు ఏరుకొని తింటారేమో వాళ్ళ కొరకు ఏం చేస్తారు, పక్షుల కోసం, అలాగే కొంతమంది ఏరుకోవడానికి ఆ పనులు కొన్ని వదిలేస్తారు, కావాలని వదిలేస్తారు. అలాగే అప్పట్లో కూడా ఆచారం ఉంది కాబట్టి ఈవిడ అంటుంది, అత్త మొన్నటిదాకా మీ ఆయన తీసుకొస్తే నువ్వు తిన్నావు, మా ఆయన తెచ్చి నేను తిన్నాను. ఇప్పుడు మనకిద్దరికి భర్త లేడు కాబట్టి, మనకి ఎవడు అన్నం పెట్టాడు కాబట్టి, నువ్వు కనుక సెలవిస్తే పర్మిషన్ చూసాను. ఆ రూతు గారికి ఎంత దయండి, ఇప్పుడు కూడా అత్త పర్మిషన్ అడుగుతా ఉంది. నువ్వు కనుక సెలవిస్తే నేను వెళ్తా, ఎవడైనా నా మీద దయ చూపించి ఆ పనులు ఏరుకుంటాక అవకాశం ఇస్తాడేమో, ఆ దగ్గరికి పోయి ఆ పనులు ఏరుకొచ్చి సాయంత్రానికి ఏదైనా ఫుడ్ ఏర్పాటు చేస్తానంట, నీకు నేను ఉన్నానని ధైర్యం చెప్పింది రూతు. హల్లెలూయా. ఆవిడ ఆల్రెడీ నేను అయోమని కాదమ్మా, తన చేదు మన ఇద్దరు బతుకులు అయిపోయినాయి కాబట్టి మనం ఏమీ చేయలేము. ఏమి చేద్దామని శూన్యమైనటువంటి కుటుంబానికి దేవుడు ఒక ఆలోచన కలగజేశాడు. ఆ నయోమి గారికి ఒక తోడుని ఏర్పాటు చేశాడు. రూతు గారు అంటుంది, బైబిల్ గట్ట నేను ఉన్నాను, ఏంటి వెళ్తా, ఎవరైనా కటాక్షన్ చూపిస్తే కొన్ని పనులు ఎక్కువ వస్తా అని చెప్పేసి బయలుదేరింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. కొంతకాలము ఈ కుటుంబము దేంట్లో నడిచింది? శూన్యంలో, బాధలో, వేదనలో, ఒక భయంకర పరిస్థితులు నడిచినటువంటి ఈ కుటుంబానికి దేవుడు ఒక ఆలోచన కలగజేశాడు. హల్లెలూయా. ఒక ప్రాంతం ఎక్కడి నుంచి అయితే వెళ్ళిందో మళ్ళీ అక్కడికి ఆమె ఏం చేసింది? తిరిగి వచ్చింది. ఎక్కడైతే దీవించబడిందో మళ్ళీ ఎక్కడైతే శపించబడ్డ ప్రాంతం నుంచి మళ్ళీ దీవించడానికి వెనక్కి వచ్చి అక్కడికి రాగానే దేవుడు కృప చూపాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు గమనించినట్లయితే ఇది ఒక కథలా కాకుండా మనం ధ్యానం చేస్తే అర్థమవుతుంది. ఆవిడ మొదటి ఎక్కడ ఆవిడ? బెత్లెహేం. ఆవిడ ఆడిపోయింది, మోయాబుకి పోయింది. అక్కడ ఏం జరిగింది? ముగ్గురు కూడా చనిపోయారు. ఆవిడ యాక్చువల్గా ఏం చేయాలంటే అక్కడే ఉండాలి, కానీ ఆవిడేం చేసింది? మరలా వెనక్కి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బెత్లెహేము రొట్టెల ఇల్లు అంటే సమృద్ధి గల చోటది. ఆవిడ అనుకుంది, ఇక్కడ నేను బతకలేను, నా వల్ల కాదు, కాబట్టి నేను పుట్టిన స్థలము ఆశీర్వాద స్థలం కాబట్టి నేను వెనక్కి వచ్చే బుద్ధి తెచ్చుకుని వెనక్కి వచ్చింది. తప్పైన కుమారుడు కూడా తండ్రి వద్ద నుంచి పారిపోయి చెడ్డ వ్యసనాలన్నీ బానిసైపోయి పందుకుని పొట్టు దగ్గరికి వచ్చి మరలా ఏమనుకున్నాడు? నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను అనుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్పగానే చెప్తాడు మన అందరితో కూడా, నువ్వు ఎక్కడ కోల్పోయావో, నువ్వు ఎక్కడి నుంచి దేవుని సన్నిధిలో నుంచి బయటకు వచ్చేసావో, నీ ఆశీర్వాదం ఎక్కడైతే కోల్పోయావు మరలా నువ్వు అక్కడికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. నువ్వు అక్కడికి వస్తే దీవించబడతావు. నువ్వు మరలా వెనక్కి తట్టు, ఎక్కడ వెనక్కి తట్టు? దేవుడికి తిరగాలి. లోతు బారిలాగా లోకం వైపుకి తిరగకూడదు. హల్లెలూయా. ఇక్కడ నయోమితో దేవుడు చెప్తున్నాడు, నయోమికి ఆలోచన వచ్చింది, మరలా ఆశీర్వాదపు రొట్టెలు ఇంటి దగ్గరికి వచ్చేసింది. అక్కడ రాగానే రూతు తోడుగా ఉంది కాబట్టి అక్కడికి పంపించాడు. అక్కడ పంపించి ఆ పనులు ఎదుర్కొంటుందంట. ఆ పనులు ఎదుర్కొంటుంటే ఆ పొలం ఎవరిదంట? ఈ నయోమి గారికి బంధువుడు అవుతాడంట. బోయాజ్ గారి పొలం అది. చూసారా? నయోమి కొరకు రూతుని ఏర్పాటు చేశాడు. ఈ కుటుంబం చేదు అనుభవం చేస్తుంటే ఎక్కడ నడిపించాడు? మళ్ళా తన యొక్క బంధువుడైనటువంటి బోయాజు పొలంలోకి వెళ్ళి పరిగెలు ఎదుర్కొంటుంది. మొహమాటంగా, కొత్త ఊరు ఆవిడకి, మోయాబిరాలి కాబట్టి ఇక్కడ ఎవరు తెలియదు. అలాంటి ఆవిడ ఇక్కడికి వచ్చి మొహమాటంగా వాళ్ళు చూస్తున్నప్పుడు నాలుగు పరిగెలు ఎదుర్కొని గమనిస్తా ఉంది. వాళ్ళు తిడతారేమో గమనించిందమ్మా. ఆడబిడ్డ అక్కడికి వెళ్ళి ఒంటరిగా పరిగెలు ఆగవద్దా లేదా, దప్పికేస్తుందా లేదా, వాళ్ళు పొలంకి వస్తూ ఉంటే మొహమాటంగా ఏర్పడుతుందంట. అదే సమయంలో బోయాజు వచ్చాడు. బోయాజు వచ్చి అందరినీ కూడా పలకరిస్తూ ఉన్నాడు. పలకరిస్తూ ఈ యొక్క రూతు గారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరమ్మా నువ్వు? చిన్నది ఎవరు అంటే అక్కడ పనులు సాక్ష్యం ఇస్తున్నది. ఎవరో కాదయ్యా, మీ చుట్టాలు ఆవిడ, మీ నయోమి గారు ఉన్నారు కదా, నయోమి గారిలోకి పాళ్ళు ఇట్లా జరిగిందని మొత్తం కూడా ఎవరు చెప్పారు? ఈ పనులు మొత్తం ఆవిడకి సాక్ష్యం చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ రూతు గారికి దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు. చూస్తే రూతు గ్రంథం చదవమ్మా. 2 చదువు. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి నా మాట విను. వేరొక ఇంకొక ముందు చదవమ్మా. 2వ అధ్యాయం 7వ వచనం చదువు ఒకసారి. నేను కోయివారి వెనుకకు పనల మధ్యను ఏరుకొని కూర్చుకున్నటకు దయచేసి నాకు అవకాశం ఇవ్వతా, నేను వెళ్తా. మరొక అవకాశం దేవుడు ఇస్తాడు. మనం ఇలా చర్యలు పడిపోకూడదు, మనం ముందుకు వెళ్దామనే ఒక అవకాశాన్ని దేవుని కృపను బట్టి ముందుకు వెళ్తే ఇక్కడ ఆవిడ వచ్చింది, మొహమాటంగా వచ్చింది. అక్కడ ఏం జరిగిందో తెలుసా? బోయాజు ఇప్పుడు చదవమ్మా. 8వ వచనం.
అప్పుడు బోయాజు రూతుతో నా కుమారి నా కుమారి నా మాట వినుము. నా మాట వినమ్మా, వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు. వేరొక పొలంలోనికి ఏరుకోవడానికి పోవాక, దీనిని విడిచిపోవద్దు. దీనిని విడిచిపోవాకు. ఇచ్చట నా పనికత్తెల యొక్క నిలకడగా ఉండుము. స్థిరత్వం దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అనుకుంది ఈ పొలంలో కొద్దిగా, ఆ పొలంలో కొద్దిగా, కాసేపు అక్కడ కాసేపు ఇక్కడ ఏరుకొని సాయంత్రానికి ఇంత నేను తీసుకొస్తానంత ప్రామిస్ చేసిన అత్తకి. కానీ బోయజ్ అంటున్నాడు, నా కుమారి నువ్వు ఎవడి పొలంలోకి వెళ్ళబాక, ఈ పొలంలోనే ఉండు, ఈ పొలాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళబాక, నువ్వు ఇక్కడే స్థిరంగా ఉండని దేవుడు ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు మనం కూడా కంగారు పడతా ఉంటాం, కాసేపు అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు ఇక్కడ కాలక్షేపం చేసి మన జీవితాన్ని ఒక కన్ఫ్యూజన్ లో తీసుకువెళ్తాం. దేవుడు అంటున్నాడు, వద్దొద్దు, నువ్వు స్థిరత్వం కలిగి ఉండాలా, ఇక్కడే ఉండు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలోనే ఉండు. సన్నిధి విషయాలు కూడా మాట్లాడతాను, క్షమించండి తప్పు మాట్లాడితే. అన్ని మందిరాలు దేవుడే కదా, యేసుప్రభువు వారే కదా, అవునా కదా. ప్రతి సోమవారము యాడ పరిగెడతాం? దేనికి చెప్పాలి? దేనికి? అక్కడేదో జరిగిపోతుంది. ఇంకొన్ని పెద్ద పెద్ద వాటి దగ్గర అక్కడ పరిగెడతాం. దేనికి? అక్కడేదో జరిగిపోతుంది. రూతు కూడా అదే ఆలోచించింది. కొన్ని ఇక్కడ కొన్ని అక్కడ ఇలా ఇలా ఏరుకుందాము అనుకుంది. కానీ బోయాజుకు తెలుసు ఏమని, ఒక పాట ఉంటుంది, 10 చోట్లకి వెళ్తే పనికి రాకుండా పోతాను. ఆ బోయాజు ముందుగా పసిగట్టాడు ఏమని, అమ్మా నువ్వు ఈ పొలాన్ని విడిచి వెళ్ళబాక. ఎందుకో తెలుసా, ఈ పొలంలో నా పనికత్తెలు ఉన్నారు, నా మాట వినే వాళ్ళు ఉన్నారు కాబట్టి నీకు ఏ ప్రమాదము జరగదు. హల్లెలూయా. నీకు ఏ ఇబ్బంది కలగదు కాబట్టి నువ్వు దీన్ని విడిచిపెట్టి వెళ్ళబాక. అలాగే ముందు వచ్చిన చూస్తే ఆ 2వ అధ్యాయం 9వ వచనం చదవమ్మా. వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము. అదిగో నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించిన దేవునికి స్తోత్రం కలుగును గాక. బోయాజు ఏం చెప్తున్నాడు తెలుసా, నువ్వు ఎక్కడికి వెళ్ళబాక, నువ్వు ఎక్కడికి పంటకు వస్తున్నావు అక్కడికి వెళ్ళిపో, నిన్ను ఎవడో ముట్టకుండా నేను ఆల్రెడీ చెప్పేశా. హల్లెలూయా. ఎందుకంటే నీకు భర్త విషయము ఇక్కడ పనికి మనకు తెలుసు కాబట్టి నేను వాళ్ళు ఏదో రకంగా నేను ఇబ్బంది పెడతాను, నేను ముట్టుకుంటాను, నేను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇది నా పొలము, నా పొలంలో నా మాటను ఎవడో ధిక్కరించడు కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళబాక, వేరే పొలానికి వెళ్ళబాక. ఇది నా పొలం, నా పని వాళ్ళు అనగా నా బిడ్డలు, నా విశ్వాసులు, నా సేవకులు ఉన్నటువంటి ఈ పొలాన్ని విడిచిపెట్టు, బయటికి వెళ్ళబాక. ఎందుకంటే నిన్ను ముట్టకూడదని నేను ఆల్రెడీ ఏం చేశాను, ధైర్యం ఇస్తున్నానండి. ఎవరికి? రూతుకి. రూతు మొదటగా ఏమనుకుందో తెలుసా, ఎవరైనా నా మీద కటాక్షం చూపుతారేమో, నేను వెళ్తానంది. కానీ ఇక్కడ ఆవిడ అనుకుంది, ఎవడైనా ఇలా ఇస్తారంటే ఆడపిల్లలు ఈజీగా వెళ్ళిపోతారు. కానీ బోయాజు గమనించి చెప్తున్నాడు ఏమో తెలుసా, అమ్మా రూతు నా కుమారి ఈ పొలాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళబా, నీకు ఏం కావాలో అంతా కూడా ఈ పొలంలో నీ కొరకు నేను ఏర్పాటు చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన ధైర్యం ఇస్తున్నాడు ఏమని, నిన్ను ఎవడు ముట్టుకోడు, నిన్ను ఎవడు అవమానపరచడు, నిన్ను ఎవడో కూడా టచ్ చేయకుండా నేను ఆజ్ఞాపించాను కాబట్టి ఈ పొలాన్ని విడిచిపెట్టి నా పనికత్తెలు ఉన్నారు వాళ్ళని ఆజ్ఞాపించాను కాబట్టి వాళ్ళకి నీ బాగోగులు చూస్తాను కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళబాక. హల్లెలూయా. బయట నాకులాగా ఉండరు, బయట నాలాంటి పని వాళ్ళు ఇక్కడ ఉండరు. నేను చెప్పిన మాట నా పనుగత్తెలు వింటారు. నేను యవనస్తులుగా ఇప్పుడంటే ఆవిడ ఏమని, అరే బాబో ఈ అమ్మాయి నా తరపున అమ్మాయి, ఆవిడ మీరు పోసేంతసేపు మీ వెనక్కి తిరుగుతూ ఉంటుంది, మీ పక్కనే ఉండి ఏరుకుంటూ ఉంటుంది. ఎవడైనా టచ్ చేస్తే చదువు అక్కడ బాగా రాయబడింది. అక్కడ 2వ అధ్యాయము 9, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు నేను ఆజ్ఞాపించాను. హల్లెలూయా. ఈ రోజు నా సాతానికి కూడా ఆజ్ఞాపించాడు ఏమని, ఇదిగో ఈవిడ నా బిడ్డ, నా పొలములో నా మందిరంలో పెరుగుతున్న నా బిడ్డ మీద టచ్ చేయకూడదని దేవుడు చెప్పేశాడు ఆల్రెడీ. ఎవరికి? యోగరి చెప్పలేదా? ఏమన్నాడు, తన ప్రాణమును ముట్టబాక, కావాలంటే పరీక్షించు తప్పులేదు, కానీ తన ప్రాణాన్ని ముట్టావంటే మాత్రం ఊరుకొని అన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మనల్ని కూడా పరీక్షించేటప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు కష్టపడు. రూతుకి ఏం చెప్పాడు, ఆడు కూర్చోమ్మా నీ కొరకు నేను తీసుకొచ్చి పెడతానని చెప్పాడు. నువ్వు ఎంత బంధురాలు అయినా కానీ నువ్వు కష్టపడు, నువ్వు ఏరుకో, పర్లేదు, నా పనులు వెనకాల ఏరుకో, తప్పులేదు, ఓకేనా, నిన్ను ఎవడ ముట్టకుండా నేను చూస్తా. ప్రైజ్ ది లార్డ్. నిన్ను కూడా దేవుడు శ్రమల్లో నువ్వు నిలకడగా ఉండు, నువ్వు కష్టపడు, నువ్వు నిలబడ్డది గోపించే నీ పరిస్థితి బాగాలేదు కాబట్టి నువ్వు ఏరుకో, నీ ఫలాల కొరకు ఏరుకో, నువ్వు కష్టపడు, నువ్వు వాక్యం విను, నువ్వు వాక్యాన్ని ఏరుకో, వాక్యాన్ని నువ్వు సమృద్ధిగా చేసుకో. సాతాను నిన్ను ముట్టకుండా ఆయన చూసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏరుకోకుండా గట్టి మీద కూర్చుంటే మోయాబు ఏమనేవాడు, నీకు అంత పొగరమ్మా, ఏరుకుంటా వచ్చి ఆడు కూర్చున్నావు ఏంటి అంటాడంట. అంటే ఎవరిదన్నా ఆవిడ నాకు సంబంధం లేదు రా బాబు అనేస్తాడు. కానీ ఈ రోజున దేవుడు చెప్పగానే చెప్తున్నాడు,
ఆయన సన్నిధిలో వాక్యాన్ని ఏరుకునే వారిగా మనం ఉండాలి. ఆయన దయను ఏరుకునే వారిగా ఉండాలి. ఆయన ప్రేమ అంటే సమృద్ధిగా ఏమైనా చేసుకో, ఈ పొలాన్ని విడిచాలన్నాక ఈ పొలం నీకు కావాల్సినటువంటి సమృద్ధికరమైనటువంటి ఇంకో గమనిస్తున్నాడు, ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. చూస్తే కనుక అమ్మ రూతు 2వ అధ్యాయం 15-16. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయాజు ఆమె పనుల మధ్యన ఏరుకొనవచ్చును, ఆమెను అవమానపరచకుడి, మరియు ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన తెలుసా, విడిచిపెట్టిన పనులను ఏరుకుంటాకు వచ్చావు కదమ్మా, వాళ్ళకి చెప్తున్నాడు, మీరు ఇంకా ఏం చేయండి, కావాలని కొన్ని పనులు వదిలేయండి, కావాలని రూతు కొరకు పనులు వదిలేయండి, ఒక గుప్పుడు పనులు వదిలేసేయండి. ఆవిడ మీ వెనక ఏరుకుంటా వస్తుంది కదా, మీరు ఏం చేయొద్దు, ఆటంకపరచద్దు, అవమానపరచద్దు, తిట్టకండి. కానీ ఇంకా ఏం చేస్తారంటే మీరు ఇంకొన్ని పనులు కావాలని విడిచిపెట్టేసి ఏం పర్వాలేదని ఎవరు చెప్తున్నాడు? తన దాసులకు చెప్తున్నాడు. ఈ రోజున నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చేది చిన్న చిన్న ఆశీర్వాదాలు ఎదుర్కొంటాకు వస్తావు. అయ్యా నా కుటుంబం, నా బిడ్డ బాగుండాలి, నా కుటుంబం ఇలా ఉండాలి అని చిన్న చిన్న పనులు ఏరుకుంటాను, చిన్న చిన్న ఆశీర్వాదాలు ఏరుకుంటాకు వస్తున్నావు. దేవుడు అంటున్నాడు, కొన్ని ఇంకా నీ కొరకంట కొన్ని పనులు ఆయనే కావాలని విడిచిపెడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి నీ ఎక్కడికి వెళ్ళకూడదు, దేవుని విడిచిపెట్టి మరొక పొలంలోకి వెళ్ళకూడదు. హల్లెలూయా. ఆదివారం సమయంలో దీనికంటే గొప్పగా ఇస్తామంటారు, వెళ్ళకూడదు. దేవుని సన్నిధిలో ఉన్న ఆ యొక్క క్షేమము బయట దేవునికి ఇచ్చే సమయము దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. నేను ఈ రోజున ఈ ప్రార్థన 6 గంటలకు స్టార్ట్ చేద్దాం అనుకొని నేను ఎప్పుడు మధ్యాహ్నం పూట ఆట వేయను. మ్యాక్సిమం 1 గంట 2 గంటలు ఇంటికి వచ్చి 6 పడుకుంటాను. ఈ రోజున దేవుడు ఎందుకు చెప్తున్నాడు, నువ్వు ఈ రోజున కష్టపడి కుటుంబం వరకు ఏరుకొని సాయంత్రం నా సన్నిధిలో ఉండాలి కాబట్టి నువ్వు రెస్ట్ తీసుకోవద్దు అన్నాడు. ఎప్పుడు లేదు ఈరోజు కొత్తగా, అది ఈరోజు ఎండ భయంకరంగా ఉంది. ఎక్కడైనా తీసుకెళ్ళి లేసా నన్ను, నేను తోలలేక ఎండకి చాలా బలహీనపరచబడిపోయి, చాలు ప్రభు ఒక 300-400 వచ్చింది, చాలే ప్రభు ఇంటికి వెళ్ళిపోతున్నా, నా వల్ల కావట్లేదంటే దేవుడు నా కొరకు కొన్ని పిడికలు ఇంకా విప్పి, ఇలా అయితే ఎలాగైనా నువ్వు కష్టపడతావా, నాకు కోరుతుంది ప్రభు, కానీ ఎండ బాగా ఉంది, అయినా పర్లా నేను క్షేమం ఇస్తానని చెప్పి విజయవాడ వదిలిపెట్టి మరి బయటకు వెళ్ళిపోయాడు. దూరం తీసుకెళ్ళిపోయాడు. రోజు కూడా ఉదయము సాయంత్రము తోలే ఆ కష్టాజితం నాకు దేవుడు 4 ఇచ్చేసాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కష్టపడే వాడికి దేవుడు ఎప్పుడూ కూడా ఇంకొన్ని పిడికలు పనులు ఏం చేస్తాడు ఎదురుగానే. నేను ఇంటికి వద్దామని 3 సార్లు ప్రయత్నం చేశాను. మా బ్రదర్ కూడా చెప్పా, సాత్వికి చెప్పా, నువ్వు అక్కడే ఉండు, బందర్ రోడ్డు వస్తున్నా అన్న, బందర్ రోడ్డు వెళ్ళా. 2వ సారి ఫోన్ చేశాడు, అన్న ఇక్కడికి వచ్చా, అక్కడే వస్తున్నా అన్న, కానీ దేవుడు వెళ్ళలేమలా అన్న. కొరకు 3 సార్లు 2 సార్లు ఫోన్ చేశాడు. నేను వద్దాం అనుకున్నా, అన్న ఇంటికి వచ్చేస్తాను, వచ్చేయండి అన్న అన్నాడు. మనోడు కలుగుతాను, కరోనా వల్ల దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడికి వచ్చి నేను బాధపడకూడదు, అయ్యో ఈ కొద్ది సమయం బయటికి వెళ్తే బాగుండు కదా అనుకోకూడదు. అందుకనే దేవుడు ఇక్కడ రావడానికి ముందే ఆయన కొన్ని పనులు నా కొరకు ఏం చేశాడు, నేను వెళ్తుంటే తగులుతున్నాయి. ఇంటికి రానివ్వలేదండి వాస్తవంగా. నేను యోబరు కూడా ఆపేశా, అది నన్ను చంపేస్తుంది, నన్ను ఇసుకెత్తుందని చెప్పేసి ఆ యోబరు యాప్ కూడా ఆపేశారు. కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు కూడా దేవుని సన్నిధిలో చిన్న చిన్న ఆశీర్వాదాలు ఎదుర్కొంటాకు వచ్చావా, దేవుడు నీ కొరకు మరికొన్ని విడిచిపెడుతున్నాడు. సహోదరుడు, దేవుడు ఇస్తున్న ధైర్యం, నిన్ను ముట్టకూడదని ఆడ అపవాదికి ఏం చేశాడు, ఆజ్ఞ ఇచ్చేశాడు. హల్లెలూయా. ఇంకా కనుక ముందుకు వెళ్తే ఆ 12వ వచనంలో యెహోవా ఇక్కడ బోయజు మాట్లాడుతున్నాడు, ఎవరితో? రూతుతో మాట్లాడుతున్నాడు. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. క్షమించాడు. 11వ వచనం. 10వ. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశమైన నా యందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగిన నాకు చెప్పగా బోయాజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తను చేసినంతే నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఈ రోజున ఎవడ సాక్ష్యం చెప్తున్నాడు తెలుసా? బోయాజు రూతు గురించి చెప్తున్నాడు. తెలుసుకొని ఏమని ఆమె అడుగుతాయా, నేను ఎవరో నీకు తెలియకపోయినా
నాకు ఎంత అవకాశం ఇచ్చావు కదా, నీ పొలంలో చేరావు, నీ పొలంలో నన్ను ధైర్యం ఇచ్చావు, నీ పొలంలో నాకు ఆశ్రయం ఇచ్చావు, నీ పొలంలో వాళ్ళందరికీ కూడా నన్ను ముట్టుకోకూడదు చేసావు కదా, ఎందుకు చేస్తున్నావయ్యా, నా గురించి నీకు ఏం తెలుసు, నువ్వు ఎందుకు నా మీద ఎంత అభిమానం చూపిస్తున్నావయ్యా అంటే ఆయన చెప్తున్నాడు, అమ్మా నువ్వు ఎవరో నాకు తెలిసింది. నీ భర్త చనిపోయిన తర్వాత నువ్వు నీ కుటుంబాన్ని విడిచిపెట్టి, తల్లిదండ్రులు విడిచిపెట్టి, నీ యొక్క జన్మభూమిని అనగా నువ్వు పుట్టినటువంటి ఊరంతా విడిచిపెట్టి ఎవ్వరూ తెలియని జనం దగ్గర నీ అర్థం తీసుకుని వచ్చావు చూసావా, అది నాకు తెలిసింది. నీ మంచితనం ఏంటో తెలిసింది, నువ్వు ఎంత గనురాలువో తెలిసింది. అందుకే నీ మంచితనానికి దేవుడు ప్రతిఫలం ఇవ్వాలని ఆయన పక్షంగా నీ కొరకు నిలబడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన యుద్ధకు పంపించాడంటే ఎంత మంచిదానివా, నీ స్వార్థం చూసుకోకుండా నీ అత్త కొరకు వచ్చావా, అలాంటి నిన్ను ఎలా విడిచిపెడతాడు దేవుడు. కాబట్టి నువ్వు నీ అత్త చేసినటువంటి మేలుకి దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడు కాబట్టి నీకు నేను ధైర్యాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. తర్వాత చూస్తే రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. అతడు నా కుమారి యెహోవా చేత ఎవరు సాక్ష్యం చెప్తున్నారంట, ఎక్కడో మోయాబు దేశంలో పుట్టిన రూతు గురించి బెత్లెహేములో పుట్టినటువంటి బోయాజు చెప్తున్నాడు. ఏమని, నువ్వు దేవుని చేత దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నువ్వు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైంది. అయ్యా బిడ్డలారా, ఎవరు బిడ్డలారా వినండి ఒక మాట. దేవుడు గద్దిస్తా ఉన్నాడు, బుద్ధి తెచ్చుకోమని చెప్తా ఉన్నాడు. ఆవిడ ఏం చేసిందంట, దేవుని చేత ఆశీర్వాదం పొంది శ్రమ వచ్చినప్పుడు గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోలేదు. అర్థమైందా? సావాసాలు బట్టి తిరగలేదు. భర్త చనిపోయాడు కదా అని చెప్పేసి అత్తను పట్టుకుని ముందుకు వచ్చింది, కానీ యవనస్తుల జోలికి పోలేదంట. అలాగే ఎలా పడితే అలా జీవించలేదంట. ఏం చేసిందంట, దేవుణ్ణి నమ్ముకొని అక్కడికి వచ్చింది. కాబట్టి వెంబడింపు వలన నీ మునిపడి అంటే ముందు ప్రవర్తన కంటే ఇప్పుడు ప్రవర్తన ఇంకా గొప్పగా అయింది. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు, నిన్ను దీవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మన కుటుంబాలు దీవించబడాలంటే మన మునుపటి క్రియల కంటే, మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడు ప్రవర్తన ఎలా ఉండాలి, ఇంకా కొద్దిగా. హల్లెలూయా. అర్థమవుతుంది? ఏమొస్తలేరా? అమ్మేది అని చెప్పేసి కుర్రలను బట్టి వెళ్ళిపోవటం, లేకపోతే నానేదో అన్నాడని చెప్పేసి చెడు సావాసానికి బానిసలు అవ్వటం, లేకపోతే ఇంకోదేదో ఎగ్జామ్ పాస్ అవ్వలేదని చెప్పేసి చచ్చిపోవటం, ఆడు చెప్పిన మాట ఈడు చెప్పిన మాట వినకుండా ఉంటేనంట దేవుడు ఏం చేస్తాడు, మిమ్మల్ని దీపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. గనుడు ఆయన బోయాజ్. అలాంటి వాడు ఎవరి గురించి సాక్ష్యం చెప్తున్నాడు, భర్త చనిపోయిన రూతు గురించి సాక్ష్యం చెప్తున్నాడు. నీ ప్రవర్తన ముందు ఎలా ఉందో ఎలా తెలుసు, ఆయన తెలిసి ఎప్పుడు చూసారా? చూడాల. ఆయన అన్నాడు, నీ మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడు ఇంకా మంచిగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి దేవుడి దీవెన నొందిందాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున రూతుని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, శ్రమల్లో దేవుని విడిచిపెట్టలా. ఆవిడ అంటుంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనాంగమే నా జనాంగము, నువ్వు యాడ నివాసం చేస్తే నేను ఆడకొచ్చి నివాసం చేస్తా, నా తల్లిదండ్రులు, నా జన్మభూమి, లేకపోతే నేను నా క్రియలు నాకు వద్దు, నేను ఎవరిని అనుసరించను, శ్రమల్లో వాళ్ళ సావాసం పట్టను, వాళ్ళ వ్యవహారాలు పెట్టను, వాళ్ళు కొంతమంది చెడగొట్టే వాళ్ళు అంటారు, వాళ్ళు ఎవరిని పట్టుకోకుండా ఎక్కడికి వచ్చిందంట, అత్తను వెంబడించి. అత్త అంటుంది, నేను మధురమైన దాన్ని కాదు, నేను మారాను. హల్లెలూయా. కానీ దేవుడు నయ్యమి పక్షాన రూతు నిలబెట్టాడు. మరి రూతుని కూడా దేవుడు ఏం చేయాలి, సహాయం చేయాలి కదా. బోయాజు చక్కగా ఆమె పెళ్లి చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బోయాజు పరికలు ఏరుకుంటానికి వచ్చినటువంటి రూతుని గమనించాడు. పరికలు ఏరుకుంటానికి వచ్చినటువంటి ఆ చిన్నదానిని అంత సర్వస్వం కోల్పోయినటువంటి రూతుని గమనించాడు. గమనించి మొదటిగా ఏం చేశాడు అంటున్నాడు, అమ్మ నీకు ఆకలిస్తుందా, భోజనం చేయి, అక్కడ రొట్టెలు ఉన్నాయి. నీకు దప్పిగేస్తుందా, పనోళ్ళు చేదు నీళ్ళు తాగొచ్చు, నువ్వు చేదుకోబాక, వాళ్ళు ఆల్రెడీ చేదు ఆవిడ పెట్టారు, నువ్వు తాగు. తర్వాత నువ్వు ధైర్యంగా పరికలు ఏరుకో. హల్లెలూయా. నిన్ను ఎవడ ముట్టకుండా ఆడిని ఆజ్ఞాపించా, ఎవడిని జోలు రాడు. అలాగే పనులకు చెప్తున్నాడు, ఆడు ఏరుకున్నప్పుడు ఎవడు అవమానపరచకండి, అది జరుగు అనబాకండి, అవమానపరచకండి. ఆవిడ ఏరుకున్నప్పుడు ఏం చేయి, ఇంకా కావాలని కొన్ని పనులు ఆవిడ కొరకు వదిలిపెట్టండి. హల్లెలూయా. సర్వశక్తి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కూడా ఏంటంటే, అమ్మా నా సన్నిధిలో విడిచిపోబాక, నా సన్నిధిలో నీకు ఏమి కావాలో సమృద్ధిగా ఉంది, నువ్వు 10 చోట్లకి వెళ్ళాల్సిన అవసరంలా, నువ్వు విశ్వసించిన మందిరంలో సమస్తము ఉంది, నీ కొరకు ఇంకా కొన్ని నేను ఏం చేస్తాను, ఎక్స్ట్రా ఇస్తాను. క్రైస్తవులు అలాగే నేను ఎవరు అవమానపరచకుండా ఆల్రెడీ నేను ఏం చేశానంటే అక్కడ ఆజ్ఞాపించాను. కాబట్టి నువ్వేం చేస్తున్నావు అంటే మునుపటి సత్క్రియలు మర్చిపెట్టి
చర్చిలో ఒకలాగా, బయట ఒకలాగా, అమలా కలర్ ఒకలాగా, అబలా కలర్ ఒకలాగా ఇలా తిరుగుతూ ఏం చేస్తున్నాం అంటే మనకి ఫీల్ ఏం చేసుకుంటున్నాం? దేవుని ఎదుట నయోమి రూతు అంట పరిగెలు ఎదుర్కొంటానికి వెళ్ళి చాలా వినయంగా విధేయతగా యజమానుడు బోయాజ్ గారు చెప్తున్నాయో, అయ్యా ఎందుకైనా నేను ధర్మాన్ని చూపిస్తున్నావు, నా భర్త చనిపోయాడు, ఇది ఎవరో నాకు తెలియదు అని వినయంగా చదివిస్తున్నాడు కదా అని సంకనెక్కల ఎక్కిందా, అలా చదివించాడు కదా అని చెప్పేసి ఆవిడ పాపిష్టి చూపు చూడలేదు, అతను వైపు పాపిష్టిని ఆలోచించలా, ఆయన ఏదో మాయ చేయాలనుకోలేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఏ బోయాజు పొలంలో ఏరుకుంటానికి వెళ్ళిందో అదే పొలానికి యజమానురాలుగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బోయాజు తనను పెళ్లి చేసుకుని ఆసక్తి చూపించాడండి. మీకు గొప్ప విషయం తెలుసా? యేసు ప్రభు వంశాలు కూడా రూతు గారి నుంచే వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రూతు గారిని దేవుడు ఎన్నుకున్నాడు. రూతు గారికి బోయాజు గారికి పుట్టిన సంతానం నుంచి యేసు ప్రభు వారు వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున పాడైపోయింది అనుకుంటున్నావా? నీ జీవితం అయిపోయింది అనుకుంటున్నావా? లేకపోతే ఎవడు పట్టించుకోనుకుంటున్నావా? చిన్న చిన్న ఆశీర్వాదం కోసం వస్తున్నావా? దేవుడు అంటున్నాడు ఈ సందర్భంగా నీ కొరకు కొన్ని దాచిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. నీ కోసం ఆయన ఆల్రెడీ ఆజ్ఞాపించాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు ఒక అవకాశం ఇచ్చాడు, నీకు ఒక ధైర్యం ఇచ్చాడు. నీకు ఎవరు లేదనుకోబాక, నీకు సమస్తము ఆయనే. ఆయన విడిచిపెట్టి నువ్వు గెలవకూడదు. ఎందుకంటే ఇక్కడున్న క్షేమము మరొక చోట ఉండదు. కోడి రెక్కల కింద పిల్లలు ఉంటే ఏమవుతుంది? క్షేమం. గద్ద కూడా రాదు, తెలుసా మీకు? గద్ద తలుచుకుంటే కోడిని పొడిచి చంపేసి పిల్లలు ఎత్తుకెళ్ళిపోగల సత్తా ఉంది గద్దకి. కానీ రెక్కల చాటున కనుక పిల్లలు ఉంటే అంత ఆకాశం గిరగిరా తిరిగింది. కానీ ఏ కాకి గద్ద కూడా కిందకు వచ్చి పిల్లలను పట్టుకోవడానికి ప్రయత్నము ఎందుకు? గద్ద కిందకు వస్తే కోడి ప్రాణాలు తెగించి గద్దను చంపడానికి కూడా నాకు అర్థం దానికి తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున సాతానికి తెలుసు దేవుని హస్తాల కింద నువ్వు ఉంటే నిన్ను పట్టుకోవడం వాడి వశము కానే కాదు. ఎందుకంటే ఆజ్ఞాపించాడు కదా. కాబట్టి దేవుని రెక్కచాడు మనం భద్రపరచబడాలి. వస్తాయి శ్రమలు, నిందలు, అవమానాలు ఇవన్నీ వస్తాయి. రూతుకు కలిగిన కష్టం కాదండి మంది. నయోమి గారు పొందుకున్నటువంటి అవమానం కాదండి మంది. ఆ రూతు గారు నయోమి గారు పోగొట్టుకున్నటువంటి ఆస్తులు నాకేం ఇవ్వండి. వాళ్ళు సర్వాన్ని కోల్పోయి ఉత్తిచేతితో వచ్చారండి బెత్లెహేముకి. పనులు అప్పటిదాకా ఒక కుటుంబంలో యజమానురాలుగా ఉన్నటువంటి రూతు గారు పనులు ఏరుకుంటాకి పోయిందండి రోడ్డు మీదకి. ముక్కు మందులు మగవాళ్ళ మధ్యకి వెళ్ళిందండి. కానీ దేవుడు రూతు పక్షాన్ని బోయాజు నిలబెట్టాడు, యజమాని నిలబెట్టాడు. ఈ రోజున నీ కొరకు నా కొరకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అధికారం నిలబెడుతున్నాడు. అది మనకి ఇప్పుడు తెలియదు. ఈరోజు అనుకుంటాం నేను ఈ స్థితిలో ఉన్నానయ్యా, నేను చిన్న చిన్న పనులు ఏరుకుంటాను కదా. దేవుడు అంటాడు నువ్వు పనులు ఏరుకుంటున్నావు, కానీ నీ కొరకు ఆల్రెడీ ఒకరు నిలబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పనులు ఏరుకుంటాకే వచ్చావు, కానీ నీ కొరకు ఆల్రెడీ ఒక యజమాని నీ కొరకు నిలబెట్టాను. రేపటి రోజున ఏ పొలంలో అయితే పనులు ఏరుకుందో రూతు గారు, అదే పొలంలో యజమానురాలుగా కొంతకాలానికి బోయాజుతో కలిసి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నయోమి సాక్ష్యం ఇస్తుంది, ఇక మీద నేను మారాని కాదు, మళ్ళీ నేను మొదలుగా మార్చబడ్డాను. ఎవరి వల్ల? రూతు గారి వల్ల. కుటుంబంలో కూడా అబ్బాయిలు వినండి, ఒకళ్ళ వల్ల కుటుంబం దీవించబడతా ఉంది. రూతు వల్ల, నయోమి జీవితం వల్ల కొడుకు చనిపోయిన కొడుకు రాకపోయినా బోయాజు కొడుకుగా వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కోడలు తోడుండబట్టి మరలా కుటుంబం కట్టబడింది. నయోమి గారిని బోయాజు గారు ఒక తల్లి స్థానంలో ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కోల్పోయినటువంటి సిచ్యువేషన్ బెత్లెహేములో ఎవరైతే అవమానపరిచారో అదే బెత్లెహేములో బోయాజు